నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు మనం ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ని మన పిఎంఆర్టీ ద్వారా ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అసలు మీరు షాక్ అయిపోతారు. మామూలు నాలెడ్జ్ ఉండదు, మామూలు అనుభవం ఉండదు. మాజీ సీఎం కేసీఆర్ యొక్క అత్యంత సన్నిహితుడు, అంతరంగికుడు. చాలా ఏళ్ళు కేసీఆర్కు తెలియని విషయాలు కూడా కేసీఆర్కి చెప్పి ఆయనను జాగృతి చేసిన అన్న మన ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్కి వచ్చిండు. కేసీఆర్ను జాగృతి చేసిన అన్న ఇవాళ జాగృతి సంస్థ అధినేత కవిత ఇష్యూ పైన ఇవాళ సోషల్ మీడియాలో అన్న వీడియోలే వైరల్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా కవిత ఒక లీడర్ అయినా, కవిత ఒక చీడ పురుగు, కవిత అనవసరంగా ఇట్లా అని మొత్తం కేసీఆర్ బాధపడుతుండు, దుఃఖపడుతుండు అని చెప్పేసి అన్ని ఛానళ్ళల్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనబడుతుంది. అన్న మాట్లాడిన వీడియోలే చూస్తే మీరు గుర్తుపడతారు. కన్నబోయిన రాజయ్య అన్న తెలంగాణ ఉద్యమకారుడు. అన్న మరి వరంగల్ నుంచి వచ్చిండు. ఇంటర్వ్యూ మాత్రం బ్లాస్టింగ్ ఉంటుంది, అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. మీరు బాగా దగ్గరగా కవితను ఒక రకంగా ఎత్తుకున్నారా? ఎత్తుకోలేదు కానీ చిన్నగా ఉండే కానీ 20 ఏళ్ళ కిందట నుంచి దోస్తాను లేదు మాకు. మీకు ఎప్పుడు కలిసి? నేను 2001లో పార్టీకి వచ్చిన. అవును, ఇప్పుడు 25 ఏళ్ళు అవుతుంది. అయితే ఆమె అప్పటికే చదువుకొని అమెరికా పోయింది. అమెరికా పోయింది. అమెరికా పోయినాక మధ్యలో పోయి ఉంటారు కదా, 2005లో పోయారు, 6లో పోయారు. నేను అట్లా కాదు కానీ నేను ఉన్న విషయమే చెప్పాను. ఒకటేంటంటే కవిత లేదు, రాము లేడు. అప్పుడు కేసీఆర్ దగ్గర కవిత లేడు, కేటీఆర్ అనేటోడు కూడా లేడు. అదే కేటీఆర్ చెప్పేది అన్నట్టు, నేను మీ అబీబీ నాకేవాడే, మీరు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, నేను ఎవరిని, నేను కాపల కుక్కను, తెలంగాణకు కాపల కుక్కను. మరి వీళ్ళు అమెరికాకి ఏం పని వేయలేదు అసలు. నా బిడ్డ కూడా అమెరికాలో ఉంటుంది. వీళ్ళు ఏం పని పోయినలే అంటే, మన వాళ్ళు అందరు పోయి అమెరికాలో ఏం పని చేస్తారని మీకు తెలుసా? అమెరికాలో మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ చేస్తారు కదా. ఆ సాఫ్ట్వేర్ కూడా అప్పుడప్పుడు దొరకని వాళ్ళ కోసం అమెరికా పోయినోడు మన అయ్యి ఉంటాడు. నా కొడుక అమెరికా పోయిండా, నేను ఏమని చెప్పాలి, నా కొడుక అమెరికా పోయిండు ఎరికేనా అని చెప్పాలి కదా అంటారు. చెప్పకపోతే నాకు ఇజ్జత్ తక్కువ కదా. సర్కిల్ మొత్తం సర్కిల్ కోసం చెప్తాం. ఆడవాడు హోటల్లో పని చేస్తాడు, వాడు దొరికినది దొరికితే ఆ పని చేస్తాడు. అది పెట్రోల్ బంక్ కావచ్చు, అది ఏదన్నా రెస్టారెంట్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. కానీ మనం ఏమని చెప్పాలి, నా కొడుకు అమెరికాలో. సూపర్ మార్కెట్లో కూడా చేయొచ్చు, నా కొడుకు అమెరికాలో. మరి మన దగ్గర వరంగల్లోనూ హైదరాబాద్లో సూపర్ మార్కెట్లో వేస్తే చిన్న చూపు చూస్తాం. మన పాల్స్ ప్రెస్టేజ్ అది, మనకు పాల్స్ ప్రెస్టేజ్ అది కాదు. ఇప్పుడు నా మనవాడు, నా బిడ్డ కొడుకు అమెరికాలో 5th యూనివర్సిటీలో చదువుతాడు. 5th యూనివర్సిటీలో చదువుతాడు. మన అక్కినే నాగేశ్వరరావు అన్నాడు పోయి ఉపన్యాసం ఇచ్చాడు. గాయనే ఏది ఇంగ్లీష్లో ఉపన్యాసం ఇచ్చాడు. ఆయన తెలుగులో రాసుకొని ఇంగ్లీష్లో ఉపన్యాసం ఇచ్చాడు. అటువంటి యూనివర్సిటీ, ప్రెస్టేజ్ యూనివర్సిటీలో చదువుకుంటాడు. ఏం చేస్తాడు ఎరికైనా, ఆడకొచ్చే పని చేస్తాడు. ఒక గంట బువ్వ కోసం వీనికి ఖర్చులు వెళ్ళి చదువుకాడ పని చేస్తాడు. నా చిన్న మనవాడు కూడా ఉన్నాడు. వాడు కూడా యూనివర్సిటీలో, ప్రెస్టేజ్ యూనివర్సిటీలో చదువుతాడు. వాడేం చేస్తాడంటే వాడు ఈ మల్టీ స్టోర్స్కు సప్లై చేస్తాడు. మల్టీ స్టోర్కు ఓ 3 గంటలు ఈ సప్లై వాళ్ళకి ఏమాకన్నా అది చేసి వాడు యూనివర్సిటీ పోతాడు. పార్ట్ టైం జాబులు చేసుకుంటే చదువుకుంటారు. తల్లిదండ్రుల దగ్గర రూపాయి కూడా తీసుకోరు. గ్రేట్ సిటిజన్స్ అక్కడి సిటిజన్స్ చేసే పనికి అది మనవాళ్ళు సిటిజనా కాదు. ఈ కేసీఆర్ బిడ్డను, కేసీఆర్ కొడుకును, ఈ కవితను, కేటీఆర్ను పంపుల్ని దయచేసి ఇప్పుడు మీ భారతదేశం వల్ల వాళ్ళ పేరెన్నిక కన్నోళ్ళట, వాళ్ళు అత్తే మా అమెరికా కొద్దిగా మీదికి లేస్తుందని పిలిచిందా? వీళ్ళ బతుకుదేరు కోసమే ఇల్లు మళ్ళీ ఈడ బతుకుదేరు మోపనొచ్చిండు. అరే ఆడ బతికింది దానికంటే ఈడ బతుకుతే ఇంకా బాగా బతకచ్చు. ఈ మా ఏ చేసింది మంచిగానే ఉన్నది, మేము ముందుగాల మంచిగా లేదనుకున్నాం. ఇప్పుడు బ్రహ్మాండమైన బతుకున్నది. ఈ ఆడ ఎవరినైనా వడిపెట్టుకొని తినచ్చు అనొచ్చింది. వీడికి ఫస్ట్ ఇయర్లో లేరు, సెకండ్ ఇయర్ ఎప్పుడు లేరు. మళ్ళీ
ఇక ఎన్నికలు వస్తానే వచ్చింది 2009 ముందా 2000 అంటే కొంచెం ముందర వచ్చింది అది ఒక 1 year ముందు వచ్చింది 2 ఏళ్ళ ముందట వచ్చాడు 2-3 ఏళ్ళ మళ్ళీ డైరెక్ట్ వచ్చి టికెట్ అడిగితే బాగుండదని ప్లానింగ్ ప్లానింగ్లే వచ్చిండు వచ్చినప్పుడు మరి కేసీఆర్కు కండవ కప్పిన నేనే కేటీఆర్ కండవ కప్పిన నేనే టీఆర్ఎస్ లోకి కండవ కప్పినోడిని కొరివిల కండవ కప్పి ఇక నువ్వు ఊరే బతుతో పోల్చి నేను సూపర్ బతుతో పోల్చుకొని ఉపన్యాసం ఇచ్చిన నేను తగ్గి సభ్యత్వం ఇచ్చిన నేనే మరి సభ్యత్వం కూడా నేనే ఇచ్చిన ఇక కేటీఆర్ అడ్జస్ట్ అయిపోయాక ఈ కవితమ్మ అడ్జస్ట్ కావాలి ఆమె బతుకమ్మ జాగృతి బతుకమ్మ ఇది పేరు పెట్టింది మరి బతుకమ్మ వాళ్ళదా బహుజనులది బతుకమ్మ ఇక మా సోటి పిచ్చోళ్ళు ఉన్నాం కదా మేము పిచ్చోళ్ళం కదా తెలంగాణ పిచ్చోళ్ళం ఎట్లయితే తెలంగాణ రావాలని మీరు మా తెలంగాణ పిచ్చోళ్ళం ఓ పాత్ర కావాలి మా బాసు బిడ్డకు పాత్ర కావాలి కదా ఇక బతుకమ్మే ఆమె బతుకమ్మ కవితవేమో బతుకమ్మ ఇప్పుడు దొరల బతుకమ్మ ఉండదా దొరల బతుకమ్మ ఉండదు ఏలోడు పేరుతాడు ఏలోడు ఎత్తుకపోతాడు వాళ్ళ బతుకమ్మను ఏలోడు ఎత్తుకపోతాడు పని బాటి వాళ్ళు పేరుతారు ఏలోళ్ళు ఎత్తుకపోతారు పని బాటి వాళ్ళు పేరుతారు ఇప్పుడు చాకలోళ్ళ బతుకమ్మ పెట్టుకున్నారు గొల్లోళ్ళ బతుకమ్మ పెట్టుకుంటారు మంగళోళ్ళ బతుకమ్మ పెట్టుకుంటారు ప్రతి కులం కూడా బతుకమ్మ చుట్టూ పెట్టుకొని ఇక వాళ్ళకి వచ్చిన పాట పాడుకొని ఉన్న దాంట్లో పోయిన దాంట్లో ఆయువన్న చీర కట్టుకొని అని పోతుంది ఏలు వాళ్ళ బతుకమ్మ అన్నయ్య బేర్చిల్లా ఇప్పుడు కవిత ఫస్ట్ నుంచి కాంట్రవర్సీ బతుకమ్మ అంటే వెలమలది కాదు ఇప్పుడు ఈ మధ్య బీసీ నేతగా నేను ఉంటా బీసీ ఉద్యమం అంటుంది ఆమె బీసీ కాదు ఎట్లయితుంది మరి అన్ని రివర్సే ఉన్నాయి ఆమె రివర్స్ కాదా ఓగోళ్ళు నడుతుంది నడిచినప్పుడు ఏదైనా నడుతుంది అనుకుంటారు నడిచినప్పుడు ఏదైనా నడుతుంది అనుకుంటారు నడిచిన రోజులు ఇప్పుడు ఇదంతా పొద్దుపోనమాట బొమ్మల కాటికే పెట్టుకున్నట్టున్నది పొద్దుపోనమ్మ బొమ్మల కాటికంటే ఇప్పుడు బొమ్మలకు ఎంటికలు ఉంటాయి కదా అవును కనుబొమ్మలు కనుబొమ్మలకు ఎంటికలు ఉన్నాక కాటికే కళ్ళకు పెట్టుకుంటారు కాటికే అవును కన్ను కింద పెట్టుకుంటారు ఏమో పొద్దుపోనమాట బొమ్మలకు కాటికే పెట్టుకున్నట్టు చెప్తాను కవిత బొమ్మలకు కాటికే పెట్టుకుంటారా బొమ్మల కళ్ళకు పెట్టుకోవాలి కాటికే కాళ్ళకు పసుపు రాసుకోవాలి పారాన్ని రాసుకోవాలి మైదాకు చేతులకు పెట్టుకోవాలి ఈ సోయర్ కని బొడ్డి అట మొగని పెళ్లి పోయిందట సోయర్ కని బొడ్డి దాని మొగందే పెళ్లి దాని మొగడు అంటే మరి ఇప్పుడు సోయర్ గని దాన్ని ఎట్లా అంటారంటే మన తెలంగాణలో దాని మొగడే ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటాను తెలియక మంచి రెడీ అయిపోయింది ఆ పెళ్లికే అదే పెళ్లికి ఇది పోయింది పెళ్లి ఏమన్నాడు దాని మొగంది అవి గట్టున్నది వీళ్ళ కథ కల్వాకుంటే వాళ్ళ కథ గట్టున్నది ఇప్పుడు ఈమె లెటర్ రాసింది మంచిది వచ్చేది అంటవా లీటర్ కాదా మరి మా దీనికి ఇప్పుడు ఇంట్లో లీటర్ రాసి దానికి ఓ లీటర్కో ఓ కథ కార్ఖానా ఇది లీకేజ్ దాని పేరు లీకేజు ఇవన్నీ పేర్లు ఎందుకు పెడతాను అసలు లెటర్ లీక్ చేసింది ఎవరంటారా ఆమె కవితనే ఇప్పుడు లెటర్ రాసింది లెటర్ రాసినాక వాళ్ళు ఐఎస్ అప్పుడు చేస్తలేడు ఐఎస్ అప్పుడు చేయకపోతే ఇప్పుడు మన ఇంటికాడ పోరగాళ్ళు అలుగుతారు చిన్న పోరగాళ్ళు నేను తినా అంటాడు అన్న కొనిచ్చేదాకా నేను తినా అంటాడు అరే తినరా అంటే నేను తినా ఉపాసం అంటాడు పన్నకి పొరడు లేతలేడు కదా అని అరే తిని పండరా అంటే నేను ముట్టుకోరు నువ్వు ఇచ్చేదాకా నేను తినా అన్నాక కొద్దిసేపటికి ఏం చేస్తాడంటే అరే ఇది లేపదట్లేదు మా అవ్వ పువ్వు పెట్టడట్లేదని వాడు మంచిళ్ళు తాగుతాడు పోయి మంచినీళ్ళు తాగుతాడు ఓడి వినకుండా మంచిళ్ళు తాగినట్టు చేస్తాడు లేకపోతే ఒక గిన్నె సప్పుడు చేస్తాడు నన్ను పట్టించుకుంటలేరు మళ్ళీ పోయి పంటాడు అరే తినరా ఇప్పటికైనా తినరా అంటే మళ్ళీ పోయి పంటాడు పన్నాక మళ్ళీ పిలుతలేరు కదా పిలవపోతే అంగి మీదకి వేసుకుంటాడు డొక్క ఈడ్చుకుంటాడు అందరు కనబడాలని అందరికి డొక్క ఇప్పుడు ఈ కథ కట్టున్నది కవిత కథ ఇప్పుడు ఎవరు కానపోయారు లీక్ పేపర్ ఏమనుకో ఇచ్చుకున్నది ఇచ్చుకునే వరకు దాని పేరు లీకేజ్
దాని పేరు మరి ఇప్పుడు ఆమె అంటుంది మీరు ఆ పేపర్ ఎవరు లీక్ చేసిరో లెటర్ ఎవరు లీక్ చేసిరో చెప్పకపోతే మర్యాద ఉండదు. కేసీఆర్ దగ్గర ఎవడు కాలిపోయినా ఇప్పుడు ఓలేడా కేసీఆర్ దగ్గర ఎవరు లేడు. ఎవడన్నా పోయేతోడు ఉన్నాడంటే ఎవడు పోతాడు? కేటీఆర్ కాదు, మీరు లెటరు ఈమెయిల్ చేసిందా, వాట్సాప్ చేసిందా, డైరెక్ట్ చేతికి ఇచ్చిందా, లేకపోతే వాళ్ళ అమ్మకి ఇచ్చిందా, లేకపోతే ఎవరికి ఇచ్చిందా చెప్పట్లేదు. దానిపై ఏముండే పట్టుకల్లా లీకేజ్, దాని పేరు లీకేజ్. దాంట్లో ఏం కలిపేది? ఇంతకుముందు 10th పరీక్ష లీక్ అయినట్టు ఇప్పుడు ఈ కవిత పేపర్ 10th 11th ఈ పేపర్లు ఎన్నో లీక్ కాలే. ఓన్లీ మన ఏంది నౌకరిచ్చే పరీక్ష లీకు. అవును, కేసీఆర్ కాలంలో నౌకరిచ్చే పేపర్ లీక్, గ్రూప్ 1 పేపర్ లీక్ అయినట్టు ఇప్పుడు కవిత లెటర్ లీక్ అయిపోయింది. కవిత దానిలో మెటీరియల్ ఉన్నది, ఇజ్జత్ పోతుంది. నాకు మాట్లాడుతుంది, నాకే ఇజ్జత్ పోతుంది. ఆమె లెటర్లో రాసింది అని మీరు ఎప్పుడో చెప్పారు కదా. ఏం కాలిపోతుంది దానిలో? ఏమేమి కాలిపోదు. ఏమున్నది దానిలో? తండ్రి బిడ్డ, లేకపోతే ఈమె లీడర్ ఎట్లయితుంది? కేసీఆర్ బిడ్డ కాకపోతే ఈమె ఏం అర్హత ఉన్నదని లీడర్. ఇప్పుడు కేసీఆర్ పాటు నేను జైలు పోయినా. అవును, మేము 5 రోజులు జైలు పోతే అలా నేను ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఆయన సొంత కాన్స్టిట్యూన్సీకి ఇన్ఛార్జ్. మెదక్ జిల్లాతో పాటు ఆయన సొంత కాన్స్టిట్యూన్సీ కూడా ఇన్ఛార్జ్. ఇదేవతి తీనిపై చెప్పాయి, తీనిపై చెప్పాయి. నన్నే అడిగేది, అంకుల్ నాకు నిజామాబాద్ మీరు అందరు చెప్తేనైతే నిజామాబాద్ ఏమమ్మా ఏం సపోర్ట్ చేస్తలేదు. మరి ఆయన అయితే సపోర్ట్ అబ్బో నువ్వు తెలుసుకుంటావు ఏ లేదమ్మా అట్లాంటిది లేదని ఆయన ఏదో దొంగరాత్రి టిక్కు పెట్టండి. పోరెడుతుంది, ఊకే పోరెడుతుందని దొంగరాత్రి టిక్కు. ఇష్టం లేదా కవితను రాజకీయాలు కాదు. ఇప్పుడు అది వరకు కొద్దిగా ఇజ్జత్ ముండ కొడుకే ఏ మాట కాబట్టి కొన్ని ఇజ్జతులు ఉన్నాయి, కొన్ని ఇజ్జతులు ఉన్నాయి. వీళ్ళకి మొత్తం ధృతరాష్ట్రుడుకున్నంత ప్రేమ కాలిపోయింది అని. కేసీఆర్కి ఏంటంటే ధృతరాష్ట్రుడికి ఎంతైతే ప్రేమ ఉండనో దుర్మార్గుడని దుర్యోధనుడు తెలిసినా వానికి రాజ్యం కావాలట్టుగా. ఇప్పుడు నేను ఎమర్జెన్సీ అని సినిమా చూస్తున్నా కొద్దిసేపు. దాంట్లో ఇందిరాగాంధీ కూడా సంజయ్ గాంధీ అంటే పిచ్చి. సంజయ్ గాంధీ మీద పిచ్చితోని వాడు ఎంత డింగా అని చేసినా, రౌడీజం చేసినా ఎన్కేసుకు వస్తుంది. సేమ్ ఆట అయిపోయినా. ఇప్పుడు వీళ్ళు రౌడీలు అంటే మోసమే చేస్తారు వీళ్ళు. బయట వీళ్ళకి మోసం తప్ప రౌడీజం తెలియదు. రౌడీ కంటే డేంజర్ కదా ఈ రౌడీ న్యాయం ఉంటాను వాడు. అచ్చా వాని చేయాలని వస్తుంది, వీని ఈ పని అని వస్తుంది. వీడు మర్ర పడితే వీడన్న కొడతాడు. కానీ ఇది ఈ మోసం, ఈ చీటింగ్స్, మొత్తం చీటింగ్సే. ఇప్పుడు హైదరాబాదు భూముల మీద వీళ్ళ పడదే. హైదరాబాదు భూములు, ఈ పంచాయతీ అంతా ఏం పంచాయతీ? హైదరాబాద్ భూములు. అదే ఇంకొక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ ముసలాయనట ఈ ఆయనకున్న ఆస్తి కోడల పేరు విన్ను మనమని పేరు విని రాసిండట. ఇమాన్షి మీద ఇమాన్షి పేరు విని ఇమాన్షి పేరు విని రాసిండట. రాసినాక ఏంటంటే ఇక ఈమె పేరు విని ఏం రాయలేదని పిచ్చిలా ఇదంతా రాస్తుంది. మరి తప్పే కదన్నా. ఇప్పుడు కేసీఆర్ రాధాకృష్ణ ఇంటర్వ్యూలోనేమో నాకు కొడుకు కూతురు ఉంది, నా కూతురు అంటేనే కొంత ఎక్కువ ప్రేమ అని చెప్పిండు. చెప్పడానికేమో కూతురు ఎక్కువ ప్రేమ అంటుండు. రాసుడేమో కొడుకుకు ఆస్తి రాసి ఇవ్వడం ఒకటి. ఫస్ట్ నుంచి తెలివిగా ఆమె ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఇక్కడ స్టేట్లో మళ్ళీ రేపు ఏమన్నా పోటీ అవుతుందా అని తెలివిగా ఎంపీకి పంపించారు. ఈయనకేమో మంచిగా సిరిసిల్ల ఇంకొకటికి సిద్దిపేట ఇచ్చారు. ఫస్ట్ నుంచి ఆమె జాగృతి పెట్టుకుంటుంది. ఆ జాగృతి వాళ్ళని కూడా బాగా టార్చర్ పెట్టి అది మూసేయాలని చూసారట. ఒక రకంగా ఆమె సరే వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ పక్కన పెడితే ఆమె కొంత అణచివేత. ఆమె అసలు కేటీఆర్ ఎవడు, ఈ వీళ్ళు ఇవ్వలే. ఈ తెలంగాణలో 1200 మంది చచ్చిండ్రు. వీళ్ళు పాలోడు చచ్చిండు ఎవడన్నా? వాని ఇంటోడు చచ్చిండ, వాని ఇంటోడు పరిచయం ఎవరు చావాలి అలా బంధువులలో కూడా. అచ్చా టీఆర్ఎస్ వాళ్ళు చావాలే. నేను టీఆర్ఎస్ పార్టీలో పొలిటో బ్యూరో మెంబర్ను, జనరల్ సెక్రటరీని, అధికార టీఆర్ఎస్ వాడు ఎవడు కావాలి? అనవసరంగా వేరే పిల్లలు చచ్చిపోతే వాళ్ళని పట్టుకొని ఊరేగి మా గాడి కొడుకులు పదవులు పొందిళ్ళు. చచ్చిపోయిన వాళ్ళు ఎవరు? చచ్చిపోయిన కుటుంబ సభ్యులు కొట్లాడతలేరు. వీళ్ళు అన్నదమ్ములు. మళ్ళీ మన కర్మ ఏంటంటే వాళ్ళ చుట్టే మనది. ఇప్పుడు ఈ టీవీలు గీవీలు ఈ వార్తలు మన కర్మ. ఇది మన అట్లా అంటే మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇప్పుడు కేసీఆర్ పల్లకి మోసేది ఎవడు అనుకుంటున్నావు? ఏం మనకు మోసే అలవాటు ఉన్నాడు. దాసోజీశ్రావణ్ మళ్ళా పోయిండు, స్వామి గౌడ్ అన్న మళ్ళా పోయిండు, వి ప్రకాష్ అన్న పోయిండు. వీళ్ళంతా బీసీలే కదా. అంటే ఇప్పుడు మరి పత్రికల కంటే టీవీల కంటే వీళ్ళు ఇంకా ఎక్కువ అది కదా మరి.
అంటే అచ్చా వాడు వేయండి వాడిని వీళ్ళు ఇచ్చేటోళ్ళు ఎవరు మీరు కదా, వాడు వేయండి దాసు శ్రవణ్ పేరు ఎవరు తిత్తాను, నువ్వే తిత్తాను. కర్మే కదా ఇది అంటాను, అవును కర్మే కదా అంటానా. కర్మ కాకపోతే ఏంటిది పాపోరాత ఇది కర్మ. ఇప్పుడు కేసీఆర్ అది ఆశ జాలించుకున్నాడు మొన్నటి మీటింగ్ తోటి. ఎట్లా వరంగల్ సభ 10 లక్షల మంది, మీరు కూడా పోయిరా సభకు? నేను ఎందుకు పోతాను, వరంగల్ పక్కకే కదా, తెలుసుకుంటా నేను ఏమైతుంది ఏం పోతుంది. అందులో నాకు లీక్ వీర్లు ఎంతమంది ఉంటారు, మస్తు మంది ఉన్నారు మీ దోస్తులు. మస్తు మంది, అందరు ఏ టు జెడ్ ఎమ్మెల్యేలు మాట్లాడతారు, మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడతారు, మాజీ మంత్రి మాట్లాడతారు. ఈ దూరం కుర్చీలు వేసి కూర్చుని పెట్టింది నేను చూడనా, చూస్తా కదా. అవును, ఏమి ఇస్తాను నేను అడగనా. దగ్గర వరంగల్ ఉండి 200 ఇచ్చిండ్రు, ఈ వెహికల్స్ పెట్టిండ్రు. ఎమ్మెల్యేలు ఉన్న కాడ 1000 రూపాయలు ఇచ్చిండ్రు, 1000 రూపాయలు ఇచ్చిండ్రు. మందు మాకు వెహికల్స్. అంతమందికి పైసలు ఇవ్వడానికి ఎడికెళ్ళి వచ్చినాయన్న? అసలు వాళ్ళ పార్టీలు ఉన్న పైసలు ఏ పార్టీకి ఉన్నాయి? అంతేనా? ఆల్ ఇండియా పార్టీలల్లో హైయెస్ట్ పైసలు ఉన్న ఈ మూడో పార్టీ రెండో పార్టీ ఇదే. ఇంత చిన్న స్టేట్ లో బీజేపీ అఖిల నేషనల్ పార్టీ, నేషనల్ పార్టీలకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లేవు. వీళ్ళ దగ్గర ఉన్న పైసలు కాంగ్రెస్ కు లేవు, వీళ్ళ దగ్గరనే ఎక్కువ ఉన్నాయి పైసలు. అఫీషియల్ గానే 1000 కోట్లు ఉన్నాయి. అఫీషియల్ గా దాన్ని ఇప్పుడు భూములు అమ్మిరి, జాగలు అమ్మిరి, అందరి పేర్లు రాత్రి సభ్యత్వం అని అదని ఇదని. సరే, ఇప్పుడు టాపిక్ ఏంటంటే మొన్నటి సభతోనే అర్థమైంది అంటారు, మన సభకు సక్సెస్ అయిందా ఫెయిల్ అంటారా? సభ సక్సెస్ పేషెంట్ కాన్పు సక్సెస్, ఆపరేషన్ సక్సెస్. కానీ పిల్ల దక్కలే, ఆపరేషన్ సక్సెస్ కానీ పిల్ల దక్కలే. అంటే ఎట్లా చెప్తారు అసలు, ఏమైంది మీరు? అంటే వాళ్ళ కళ్ళలో చూసిండు కేసీఆర్, అది కనిపించలేదు. తెలంగాణ ఉద్యమం టైంలో ఆయన చిట్కేసి ఇట్లా మాట్లాడితే కేరింతలు కొట్టి అవి లేవు. అప్పుడు కేరింతలల్లో కూడా ఏర్పాటే, ఈల కొట్టడానికి ఎంత, ఇవన్నీ ఏర్పాట్లే. ఎప్పుడైనా అప్పుడు కూడా కొంతమంది ఉంటారు, ఈల కొట్టేటోడు, జీల కొట్టేటోడు, డప్పు కొట్టేటోడు, లొల్లి పెట్టేటోడు, బాంబులు వేసేటోడు, ఇదంతో లెక్క. దీనికి ఏర్పాట్లుగా ఉంటారు, దాన్ని షూట్ చేస్తారు, మళ్ళీ దాన్ని షూట్ చేస్తారు. అది లైట్లు వేసినాక కేసీఆర్ మాట్లాడతాడు, సీఎం అంది అంటారు, దాని పేరు సీఎం అది అంటారు. అది తెలియదు, రాత్రి అయ్యే వరకు మంది తెలియదు కదా. రాత్రికి అంది ఆయన మాట్లాడాడు, ఎందుకంటే రాత్రి కానీ ఎవరు రాడు అని అనుకుంటాడు ఫస్ట్. రాత్రి అయినాక సాయంత్రం పెడతాడేమో, సాయంకాలమే ఎప్పుడైనా మీటింగ్లు అంటే సాయంకాలమే. ఈ తెలివి బాగుంది నాకు. అరే వానుకున్నంత తెలివి ఎవరు లేదు, ఏర్పాట్లలో కేసీఆర్ కున్నంత తెలివి ఎవరికి లేదు. సర్కస్ లో కోతి నాడిచినట్టు ఆడితేనేమో పబ్లిక్ అట్లేం లేదు. కానీ మొన్నటి సార్ ఆయనకు కనిపించలే, అప్పుడప్పుడు అనేది కదా, అరే ఇక మీ పని అయిపోయిన అదే నా ఊరు మొదలు పెడతా అనేది. ఇప్పుడు ఆయనకు అది ఇష్టం వచ్చినట్టు అసలు లయబద్ధంగా రాలే. వీళ్ళు కొట్టిండ్లు ఇవన్నీ ఏర్పాట్లు చేసిన లయబద్ధంగా రాకపోతే ఆయన సడమాలండి, ఇది అయిపోయింది రా, దీని పని అయిపోయిందని, దీన్ని ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, దీని పని అయిపోయిందని ఆయన తర్వాత వినోద్ తెలుస్తుంది. వినోద్కు తెలుస్తుంది, వినోద్ అంటాం మనం, హరీష్కి తెలుస్తుంది, హరీష్కి అర్థం అవుతుంది. ఇదంతా కొద్దిగా మావే మంచిగా లేడు అంటే దీన్ని కాలి మంచిగా లేదని అనుకుంటాడు. ఆయన చూసుకుంటాడు అన్నట్టు. అరే పోరోడు 2 ఫోటోలు పెట్టిండు, ఇవాళ ఫోటోలు పెట్టలేదు, అది కూడా పెద్ద మైనస్ కదా. అప్పుడు కాలోజీ ఫోటో లేకుండా పెట్టకపోతే, కాలోజీ ఫోటో లేకుండా పెట్టకపోతే, చచ్చిపోయిన జయశంకర్ సాబ్ ఫోటో లేదా. ఇప్పుడు జైలుకు మేము 5 పోయినాం. ఇప్పుడు నేను విజయరామరావు ఆ పార్టీలు లేవు, కెప్టెన్ సాబ్ అయితే ఉన్నాడు కదా. కెప్టెన్ సాబ్ ఒక్క ఫోటో పెడితే ఏమైతే, జయశంకర్ సాబ్ చచ్చిపోయి, కెప్టెన్ అంటే కెప్టెన్ మన మాజీ రాజ్యసభ కెప్టెన్ లక్ష్మీకాంతరావు. ఇప్పుడు వీళ్ళందరు ఇప్పుడు అమరవీరులు చచ్చిపోయింది, వాళ్ళ పేరు మీద ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తుంది. ఇప్పుడు శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య ఫోటోలు రావాలన్నా వద్దా? వాళ్ళే ముఖ్యులు కదా. అసలు వాళ్ళు లేకుండా అసలు ఫౌండర్ టైంలో కేటీఆర్ లేడు. అరే మీ ఎక్కడ పాడైండే ఈ పుల్లగాడు. అప్పుడు కేకే మహేందర్కి టికెట్ ఇచ్చేదేనా, లాస్ట్ టైంకు తెల్లారవారం మార్చాడు. ఇప్పుడు తెల్లారవారం మార్చాడు,
కేకే మహేందర్ రెడ్డి పాపం పైసలు ఖర్చు పెట్టుకునే ఆయన అన్ని చేసుకునే తెల్లారి వరకు కొడుకు పేరు మార్చిండు. ఎంత 150 ఓట్లతో గెలిచినాడు ఆయన ఇండిపెండెంట్ పోటీ. అంటే ఒక ఉద్యమకారుని మోసం చేసి కేటీఆర్ కు టికెట్ ఇప్పించుకురా. ఉద్యమకారులను మోసం చేసుడే ఆయనకు అలవాటు, చేయకపోతే నిద్ర పట్టదు. ఉద్యమకారులను మోసం చేసుడే అలవాటు అయింది కదా, అలవాటుగా మారింది కదా. దయాకర్ రావు దెబ్బలు కొట్టినాడు ఆయన. అవును అవును. మన ఈయన మన పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని మెదకులో తరిగినోడేనా. దయాకర్ రావు కట్టుకుంటాడు. శ్రీయర్ సాబు అంతేనా, దానం నాగరంధన అంతేనా. అదే ఎవడు మనల్ని తిడతాడో వాడు ఆయనోడు ఆయన పట్టుకోవాలని నేనే. తిట్టినోడిని పట్టుకోవాలి, మనల్ని ఎత్తుకున్నోడిని వదిలిపెట్టాలి. ఎత్తుకున్న ఎత్తేయాలి, తిట్టినోడిని ఎత్తుకోవాలి. ఈ రోగంతో నాశనం అయింది ఇది. ఈ రోగంతో నాశనం అయింది. ఉద్యమకారులు కరువైంది కాబట్టి. మిమ్మల్ని ఎప్పుడు ఎత్తేసిండు మరి? నన్ను ఎత్తేలే, నేను పోయేటట్టు చేసాడు. అంతేనా? నన్ను ఎత్తేలే. ఉండేది అదే రాత్రిలో 1 గంట దాకా మేము ఇద్దరం ఒక దిక్కే ఉండేది కదా. రాత్రిలు పండ పెట్టినాక నేను పోయి ఆఫీసులో పండేది. నేను 8.5 సంవత్సరాలు మెదక్ జిల్లాకి ఇన్ఛార్జ్ కదా. 8.5 సంవత్సరాలు నేను మెదక్నే పండేది. 5 లీటర్ల డీజిల్ అడగలే నేను. 5 లీటర్ల డీజిల్ అడగలే. చెప్పువాను, అరే వానికి మొత్తం పోయించినా నేను గోల్లోనికి అని చెప్పువాను ధైర్యం ఉంటే. కేసీఆర్కి ఛాలెంజ్ విసురుతారు. కేసీఆర్ కానీ హరీష్ కానీ ఎవరి దగ్గర 5 పైసల బిల్ల తీసుకుంటాం చెప్పువాను. గుద్దలు దమ్ముంటే చెప్పువాను, దమ్ముంటే చెప్పాలి. అసలు నేనే కాదు, నా సొంత వాళ్ళు ఎంతమంది కష్టపడరు, ఉద్యమకారులు ఎంతమంది కష్టపడితే మరి. అరే బాధ కదా, కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు మీరు వరంగల్ ఆనే సభ పక్కకి ఇల్లు, మిమ్మల్ని విలువకుండా కనీసం మీ ఫోటో వేయకుండా. ఇప్పుడు కాదే, మేము ఆ పార్టీలు లేం కాబట్టి మా ఫోటో వేయకు, కానీ ఉద్యమకారులకు నివాళులు అర్పించావా? ఉద్యమకారుల పేరు మీద కనీసం మౌనం పాటించావా? అవును. ఇజ్జత్ తక్కువ బతుకులు కాకపోతే ఏం బతుకులు? మౌనం పాటించద్దా? కాదన్నా, 25 సంవత్సరాల రజతోత్సవాన్ని పెట్టుకున్నారన్న. ప్రతి సంవత్సరం మీరు పార్టీలో ఉండని లేకపోయినన్నా 2001లో ఫౌండేషన్ రోజు ఎవరెవరు ఉన్నారో ఒక ఫోటో ప్లే చేయొచ్చు. తర్వాత 2002లో ఏదైనా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మానవహారం అని ఉంటుంది, లేకపోతే మన ఇప్పుడు ఆయన దీక్ష చేసినప్పుడు నిమ్మరసం ఇష్టోళ్ళు ఉన్నారు, లేదంటే కొన్నిసార్లు జైలుకు పోయినవి ఉన్నాయి. ట్యాంక్ బండ్ మిలియన్ మార్చ్ నడిచింది, రైలు రోకా నడిచింది. ఇట్లాంటి ఇంపార్టెంట్ ఘట్టాలు ఉన్నాయి. శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకున్న ఘట్టం ఉంది, కానిస్టేబుల్ కిస్టే కాల్చుకున్న ఘట్టం ఉంది, విమలక్క వాడినది ఉంది, గదరన్న వాడింది ఉంది, మీరిచ్చిన స్పీచ్లు, ఇవన్నీ ఇంపార్టెంట్ 1 by 1 ఆ 25 సంవత్సరాల ఉత్సవంలో స్క్రీన్ మీద ఒక్కొక్క 10 సెకండ్లన్నా వస్తేనే అది రజోత్సవం అవుతుంది. కానీ కొడుకు తండ్రి ఇద్దరే రజోత్సవం. వాళ్ళదనే పార్టీ, వాళ్ళది ఆ పార్టీ. అసలు రిజిస్ట్రేషన్ నేనేమంటానంటే రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద చేసుకొని పార్టీ వాళ్ళది కాదు కదా అంటానా. అసలు వాళ్ళది కాదు. 69 ఉద్యమంలో ఈయన ఉన్నాడా? లేడు. చెన్నాయుడు ఉన్నాడా? ఉద్యమం నడుతుంటే చెన్నాయుడు పెద్ద మనిషి అయ్యండి, పెబ్బేయండి. ఉద్యమం నడుతుంటే చెన్నాయుడు వచ్చి ఆడ పెద్ద మనిషి అయ్యండి. అచ్చా, ఇక్కడ ఈ తెలంగాణకి ఏం రోగం పాడైందంటే ఇది ఉనుప కుంపటోలుగా మసులుతుంది. ఇది ఉనుక కుంపటోలుగా మసులుతుంది. కానీ ఎన్నడు చల్లారలే. ఎవడు ఊదే తోడెత్తే మండుతుంది, ఊతే మండుతుంది. అది ఊతే మండుతుంది, లేకపోతే మసులుతుంది తప్ప చల్లారలే. ఈ చోటి దానికి ఎందుకంటే మనది 1000 సంవత్సరాల బానిసత్వం. 1000 సంవత్సరాల బానిసత్వంలో యావత్ భారతావనిలో వేరే తిరుగుండే, ఒక్క ఎక్సెప్ట్ తెలంగాణ వేరే తిరుగు. ఎందుకు తెలంగాణ వేరే తిరుగుండే? నిజాం నవాబు పరిపాలన, దానికింద జాగీర్దారులు జమీందారులది వీళ్ళ ఆలోచన, జమీందారులది వీళ్ళది పెత్తనం. దానికింద అనగదొక్కబడ్డోళ్ళు ఎవరు? బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు ఎస్టీలు. అరే నా బాల్యం గురించి చెప్తా నీకు, ఒక 2 నిమిషాలు చెప్తా. నా బాల్యంలో గొల్లోళ్ళు వాళ్ళ దొరల ఇళ్ళ పెళ్ళిళ్ళు అయితే 15 గొర్రెపిల్లలు ఇవ్వాలి ఉచితంగా, ఫ్రీగా. మోగోని ఇంట్లో మోగోని పెళ్ళి అయితే 11 ఇవ్వాలి ఉచితంగా. ఉచితంగా మాదిగోళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో పోయి ఎట్ చాకరీ చేయాలి, ఉచితంగానే నాగలు దున్నాలి, గాసం కూడా పెట్టి ఇయ్యరు వాళ్ళకు. అచ్చా, వాడు వెనక సీరి పోయింది అనుకో, వంగుడు పాలే వానికి ఇట్లా వంగి దున్నాలి పొద్దున్న దాకా.
సాకలోళ్ళు చాకరీ చెయ్యాలి, మంగళోళ్ళు చాకరీ చెయ్యాలి, సబ్బండ జాతులు చాకరీకి మూలమైంది కాబట్టి దానికి వ్యతిరేకంగా పుట్టింది ఉద్యమం, దానికి అణచివేతకు వ్యతిరేకంగా పుట్టింది ఇక్కడ తెలంగాణ ఉద్యమం. దానికి వీడు పట్టేదారు కాదు, కబ్జాదారు. అంతేనా? వీడు కబ్జాదారులు, ఈ ముండ కొడుకులు ఎవడొచ్చినా కబ్జాదారులు. వేరోడు భూమిని వీడు కబ్జా చేసినట్టు. కబ్జా పైసలు లేకుండా పట్టేదారులు మనమండి. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, ఆనాడు మగ్గినోళ్ళు, కష్టపడ్డోళ్ళు, వాళ్ళు పట్టేదారులు. ఈ ముండ కొడుకులు కబ్జాదారులు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అన్నటోడు లేకపోతే, కేసీఆర్ ఫ్యామిలీ లేకపోతే అసలు తెలంగాణ ప్రజలు తినేటోళ్ళు గారు. కరెంటు లేకుండే, నీళ్లు లేకుండే, తాగడానికి నీళ్ళు ఇచ్చిండు, తినడానికి తిండి పెట్టిండు, వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చిండు. అంతకుముందు మొత్తం కష్టాలలో ఉండే అని చెప్తుంటారు. మీకు తెలంగాణ వచ్చిన రోజు ఈ కేసీఆర్ అన్నతోడు నేను ఒకే రూమ్లో ఉన్నాం. వచ్చిన అనౌన్స్మెంట్ రోజు కేసీఆర్ అనౌన్స్మెంట్ అయిన రోజు ఈ కేసీఆర్ నేను ఒక్కటే రూమ్లో ఉన్నాం. హైదరాబాద్ నా ఢిల్లీలో నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తాను. ఈయన పిల్లల మీద ప్రమాణం ఎత్తుకొట్టువాను. ఏమన్నాడు? అరే పోరాదే, నువ్వు ఒక్కరివన్నా పోరాదే అంటే, నేను ఒక్క పోషకాన్ని పోతే అయితే అదే అది నేను ఒక్క పోషకాన్ని పోతే అయితే అదే పోయేది లేదు. ఆమె సుష్మా స్వరాజ్ గద్దించి పెడతాందాడ, బిల్లు పెడతావా లేకపోతే నేను శిరోముండనం చేసుకొని నిరాహార దీక్ష పడతా అని ఆమెను అడుగుతాను. ఎవరు? సోనియా గాంధీని. మన ఆ పార్టీ నాకు సపోర్ట్ చేస్తలేదు సుమా, నా పార్టీ నాకు సపోర్ట్ చేస్తలేదు, పొగ బాంబులు ఎత్తాను మా ఆంధ్ర ఎంపీలు, నువ్వు గట్టిగా సమర్థిస్తానంటే నేను బిల్లు పెడతాను. ఆమె గట్టిగా సమర్థించి గద్దిస్తే బిల్లు పెట్టింది. ఆనాడు లోకసభ స్పీకర్ జగ్జీవన్ రామ్ కూతురు, ఈ ముగ్గురు అమ్మలు కలిస్తే తెలంగాణ, మీనా కుమారి ముగ్గురు అమ్మలు కలిస్తే తెలంగాణ వచ్చింది. ఈయన నేను అర్రలు ఉన్నామంటే తెలియదు ఆయన నీకు, అర్రలో ఏం పనుకుంటామే? ఆయన ఎంపీ, పోలే మహబూబ్నగర్ ఎంపీ పోలేదే. నేనే నువ్వు నేను పోనంటున్నా. కాదా, నేను ఒక్క పోషకాన్ని పోతే అది అయ్యేదా లేచేది. నేను పోతే అది ఊదు కాదు, అది పీరు లేవదే, వాళ్ళు చేయాలి. ఇంకా గొడవ ఎక్కువైతున్నాడేమో అడా. ఈయనకు మారే వస్తుంది, ఇక రాదని ఉండే. విజయశాంతి మాట్లాడింది మళ్ళీ, ఈయనకు రాదని ఉండే. ఇది వచ్చేది ఆయన నమ్మకం లేదు, ఆయన నమ్మకం లేదు. ఇక విజయశాంతి అంటే ఆమె యాక్టరే కదా, ఆమె మంచిగా మాట్లాడి మంచిగా కాదు. ఆమె మంచిగా మాట్లాడకపోతే ఇంకా ఆమె ఎందుకు, ఆమె ఎంపీ ఎందుకు అది, ఆమెకేమి ఆయనకు చరిత్ర భూగోళమా, ఇది ఆంధ్ర తెలంగాణ, ఆమెకేంటి, ఆమె యాక్టర్. మనం సల్యూట్. ఒక విషయం చెప్పండి. విజయశాంతి వచ్చిన తర్వాత పొలిటికల్ ఎందుకు రాలే విజయశాంతి? మేము ఒక క్వశ్చన్ మీతో ఆడితే, విజయశాంతి చాలా సపోర్ట్ చేసిన కేసీఆర్కి, సపోర్ట్ చేసిన తర్వాత తీసి బయట పెట్టేసిన ఎందుకు అంటే ఒకటే కేసీఆర్ ఆమెను బయట పంపిండా అంటుండు. అయితే ఒక్కటే, ఆయన నాకే మెదక్ పార్లమెంట్ టికెట్ ఇస్తాను అన్నాడు. నేను మెదక్ ఇన్ఛార్జ్, నాకు మెదకే ఇస్తానన్నాడు. ఇస్తానంటే ఈమె తల్లి తెలంగాణ పార్టీ పెట్టుకున్నది, ఈమె తల్లి తెలంగాణ పార్టీ పెట్టుకున్నది. పోతే ఈమె సినిమా యాక్టర్, అందరికీ తెలుసు, సినిమా యాక్టర్ అందరికీ తెలుసు. అయితే నన్ను అడిగిండు, అన్న హరీష్ మరి విజయశాంతి ముచ్చట చెప్తాడు ఎట్లా అని అడిగిండు. అడిగితే నాకంటే ఆమె మెరుగే, ఎందుకంటే సినిమా యాక్టర్, తల్లి తెలంగాణ పార్టీ, ఆమె రామరామ వేషం, మన పూర్వకాలంలో ఆ సినిమా చూస్తాను, రామలమ్మ పాట అప్పట్లో సినిమా ఇట్టిగా చూస్తాను. అయితే ఆయనకు ఈ ఏంటిది వాడుకొని ఇడిచిపెట్టు ఇష్టం, వాడుకోవాలి, దాన్ని ఇడిచిపెట్టాలి, పనికి వస్తారని. ఈ అప్పటి మందం ఆ సినిమా నడవాలంటే ఏం చూపెట్టాలి, పబ్బం గడవాలి. ఆ సినిమా నడవాలి. ఆల నరేంద్ర గారు ఆయన నిలబెట్టాడు, అనేక మందిని గట్ల నిలబెట్టాడు. అంటే నరేంద్ర ఈజ్ ఏ పర్సనాలిటీ, మంచోడు, పర్సనాలిటీ, టైగర్ ఆల నరేంద్ర పర్సనాలిటీ అయితే ఆయనకు పర్సనాలిటీ గిట్టదు కదా, మంచోడు ఉండొద్దు, పర్సనాలిటీ గిట్టదు కదా, దొంగలు లంగలు ఉండాలని చుట్టూ. పోతే ఇప్పుడు ఆయన నాకు పార్లమెంట్ టికెట్ అతను, లేకపోతే రాజ్యసభ పంపుతాను అన్నాడు. ఎందుకు పంపలే? నేను ఆయన కంటే ముందుగాల మాట్లాడాలి, నేను ఆయన కంటే ముందుగాల మాట్లాడాలి. మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన నాకు వెనక సీరు మాట్లాడాలి కదా, లాస్ట్ చీఫ్ గెస్ట్ కాబట్టి ఆయన మేము ఇద్దరే మాట్లాడి కాలపడేది. హరీష్ ఏం చేసేదంటే రాజయ్య యాదవ్ గారు మాట్లాడతాడు అనేది,
నేను మాట్లాడాలి. అవును నేను మాట్లాడినాక ఆయన మాట్లాడాలి. అవును. ఆయన పరిశీలించి చూసేది ఈలలు ఎవరికి ఎక్కువ కొడతాను, సప్పట్లు ఎవరికి ఎక్కువ కొడతాను. నాకు తెలంగాణ భాష అనేది మన ఇంట్లో పుట్టింది కదా, అవును గొల్లోనికి ఇంట పుట్టదా అవును. తెలంగాణ భాష. మా పోరని ఆడుతు కొడుకు పిలువ అంటాం మనం, అవును కొడుకునే. అవును వాళ్ళు చిందోరని పిలువ అంటారు. వాడి పోరోడు వాడు చిన్నోడైనా 10 ఏళ్ళు ఉన్నా కూడా మన పెద్ద వయసుని అదే చిందోరని పిలుచుకురాపరా అంటారు. అవును వాళ్ళ అలవాటు కదా, మన అలవాటుకి ఇదే. ఆయన నేర్చుకున్న నిష్ఠాతుడు. నేను బై బర్త్ వచ్చింది, బై బర్త్ వచ్చింది. మీరు గొర్రెలకు పోయిర్రు, అన్ని బర్రెలు చూసిర్రు, ఎడ్లకు పోయిర్రు, వ్యవసాయం చేసిర్రు. అన్ని చేసిన కాబట్టి నాకు వాడక భాష. అదే వాడక భాష. వాడక భాష ఎవరు కానీ ఏమనిపించేది, ఆయన ఎర్రోడునే ఆయన కర్రోడునే ఎర్రోడిని. అవును నేను బలగం ఉన్నవాడు, ఆయన బలగం లేనివాడు. అవును కుల బలం మీకు ఉంది, ఆయనకు లేదు. ఆయనకు లేదు కాబట్టి వీని దొక్కాలి. మిమ్మల్ని అట్లా మీ కంటికి తెలియకుండానే మిమ్మల్ని అంతే. తొక్కిండన్న విషయం కూడా మీకు తొక్కేదాకా తెలియదు. వాడు గిరిమిటి. ఇప్పుడు దీనికి మొలగొట్టుడుకును స్క్రూ డ్రైవర్ ఇప్పుడు తేడా ఉంటుంది ఎరికైనా. మొల కొడితే అంటే దెబ్బ తగులుతుంది. మొల కొడితే సప్పుడు అవుతుంది, మందికి వెళ్తుంది. అవును స్క్రూ డ్రైవర్ అయితే తెలియదు. గట్ల గస అంటాడు. సరే మీరు ఎప్పుడు బయటకు వచ్చిర్రు? మిమ్మల్ని పంపించిండా, మీరు వచ్చిర్రా? ఈ ఆఖరికి అరే ఈ రాజన్నకి ఏం రోగం పుట్టింది, వీడు అన్ననే కాలిపోతాడు, ఎవడు మాట్లాడతలేడు అన్నాక నేను ఆఖరికి వచ్చిన. నేను ఏ సంవత్సరం అన్న అందా? మొన్ననే 3 ఏళ్ళకి 4 ఏళ్ళ కింద వచ్చిన. 4 ఏళ్ళు 20 ఏళ్ళు మనతోటే కాలిపడుతున్నాయి. 20 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నా. అరే నా 50 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళది అనుకున్నాను. అందులో నా వయసు 50, అప్పుడు 50 నుంచి 70 ఏళ్ళది అనుకున్నా. నా మేలు వయసు అయినా పొలగాళ్ళకి ఏదైనా చేసుకునే దిక్కు ఈయనకు చేసినావు, ఈయనకు చేసిన, వారి పొరగాలకు చేసిన. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నేను చేసిన చాకరీ వాళ్ళకి ఎక్కడికి వచ్చింది. మీ పిల్లలతో అంత టైం స్పెండ్ చేయలేదేమో. అరే నా పిల్లలు వాళ్ళు మంచోళ్ళు లేపటికే, లేకపోతే ఈ పందు పలక తప్ప. కాదు 20 ఏళ్ళు కలిసి ఉన్నారు కదా, అంటే ఆ రోజు మీరు విడిపోయిన రోజు ఏం జరిగింది? ఒక 2-3 రోజులు అంటే ఒక్కటే, నేను చాలా రోజులకి దూరం అయినా. ఆయన బర్త్డే అప్పుడు నేను ఎన్నడూ ఆయనతో ఫోటో దిగలే. ఎన్నడూ కూడా ఇన్నేళ్ళ కలయిగల 20 ఏళ్ళ కలయిగల ఫోటో దిగలే. నేను ఆయనకు బోకే ఇయ్యలే, నేను ఆయనకు బోకే ఇయ్యలే, ఫోటో దిగలే ఆయనతోటి. అయితే నేను బోకే పట్టుకొని పోగానే ఆయన గ్రహించండు. అడుగుల సప్పుడుతో గ్రహిస్తాడు, వీడు ఎట్లా వస్తాడు, వీని కళ్ళ అవన్నీ ఎట్లున్నది, ఇదంతా చూడగలిగే శక్తివంతుడు కేసీఆర్. అవతల కళ్ళు చూసి వీడు నా మీద కోపంతో వస్తాడా, వీడు నా మీద ప్రేమతో వస్తాడా, కడుపులో పసిగట్టు అడుగుల సప్పుడులా కూడా కనుక్కునే అంత తెలియగలడు. అయితే నేను లాస్ట్కు ఇట్లా ఈ బోకే ఇచ్చిన. వాడు చూసాడు అన్నట్టు, అబ్బో అన్నాడు, ఇయ్యలేదు వీడు, వీడు ఉండర్రా పార్టీలో అనుకున్నాడు. అన్న ఫోటో దిగా అన్నాడు. ఫోటోగ్రాఫర్ వస్తే ఈ బోకే ఇచ్చేస్తాం, నాకు ఫోటో ఎందుకు ఈయనతోటి అంటే, అన్న ఫోటో దిగాను అంటే ఆయన కూడా గ్రహించండి వీడు ఉండాడు. అట్లా నేను మెల్లక్రమేణా దూరం అయిపోయాను అంతే. కాదు ఇప్పుడు మీరు ఏం పదవి అడగలే, నాకేం పదవి నేను అడగలేదు. తెలంగాణ అచ్చా నేను బీజేపీలో ఫ్రమ్ ది బిగినింగ్ బీజేపీలో ఉన్నాను. 20 ఏళ్ళ కింద ముచ్చట. ఫ్రమ్ ది బిగినింగ్ నా 17 ఏళ్ళ వయసుకు నేను దోతి కట్టుకొని ఊళ్ళోపోయాను. నా 17 ఏళ్ళ వయసు, ఆనాటి నుంచి ఈనాటి వరకు దోతిల్నే కాలబడ్డా. ఎన్ని కష్టాలు 17 ఏళ్ళ నుంచి దొరలకు వ్యతిరేకంగా వాళ్ళు దొరోడు దోతి కట్టుకునేది. నేను అట్లనే ఉండాలని ఎన్ని తిప్పలైనా పడి ఈ దోతిని ఇట్లే మెయింటైన్ చేస్తాను 17 ఏళ్ళ నుంచి. ఐరన్ బట్టలు నేను పస్తులున్న రోజులు కానీ ఉన్నాయి, కానీ నేను ఇస్త్రీ లేని రోజు లేదు. ఉపాసం ఉన్న రోజులు ఉన్నాయి, పస్తులున్న రోజులు ఉన్నాయి, ఇస్త్రీ లేని రోజు లేదు. అంటే దొరల కంటే నేనేం తక్కువ, తగ్గేది లేదు. వాళ్ళని అనిచినాకనే నేను బలపడ్డా అంతే. అదే నేను నక్సలెట్లో పోదాం అనుకున్నా ఫస్ట్ అంటే అందులో పోయినాక అరాచకాలు చూసి. ఇప్పుడు 70 ఏళ్ళ నేను ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసాను. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసినాక ఈ దొర్రోళ్ళు అందరూ నన్ను కలిసి తొక్కిరు ఆడ ఊళ్ళే. తొక్కినాక ఇక నేను ఇది ఇలా కుదరదురా, ఇది నాకు పార్టీ ఏదో తెలంగాణ మన ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోయినాం, కానీ కుదరని ముచ్చటాన్ని నేను ఇక దక్క అందులోకే పోతా అని పోయినా. అందులో పోయినా మాట్లాడుకున్నా, అన్ని విషయాలు మాట్లాడినా, మాదిగిళ్ళలా మాట్లాడతాను అందరితో. అరే మావ నేను పోతానా అని వాయు వరుసలే ఉండేది కదా. అయితే నేను మావ నేను గిట్లా పోతానంటే, మరి నువ్వు ఎట్లా, నీ పిల్లలు నీ కొడుకు ఎట్లా, నీ భార్య ఎట్లా అంటే, మా అవ్వగారి మా అత్తగారి అప్పచెప్పి వెళ్ళిపోతా అంటే, మరి వెళ్ళిపోయి ఏం చేస్తావు? వీళ్ళ కొడుకులు అందరం చంపుతా, అంత వీళ్ళందరినీ చంపుతా, ఒక 5-6 తీసైతే కాతాం
అరే మనకు కష్టాలు పోతాయి రా భయ్, నేను అందులో పోతానంటే ఈ జంగారెడ్డి వచ్చిండు ఆడికి. బీజేపీ జంగారెడ్డి ఫస్ట్ ఎంపీ గెలిచిండు ఆయన వరంగల్ నుంచి ఫస్ట్ ఎంపీ, ఇద్దరు ఉన్నాడు ఈయన ఎంపీ. బీజేపీ 2 సీట్లు దేశం అంతా గెలిస్తే అందులో ఒకటి ఎంపీ జంగారెడ్డి నాకు జనతా పార్టీ టికెట్ ఇచ్చిందని వచ్చిండు. అరే వస్తా మరి టికెట్ ఇస్తే నేనేం చేయాలి అంటే ఎవరిని అడిగినా నీ పేరే చెప్తాను, ఎవరిని అడిగినా నీ పేరే చెప్తాను అంటే నేను అడిగిన జన్ను కట్టయ్య అని ఉండే, కట్టయ్య మామ ఏం చేస్తాం, ఇంకో సభ వెళ్ళే అని ఉండే, ఎల్లు మామ ఏం చేస్తాం చెప్పు. వీడి ముఖం అయితే మంచిగున్నది, వీడు పరకాలన్న దొరుకుతాడు అనుకున్నాను దొరుకుతాడు, హైదరాబాద్ పోవాల్సిన అక్కర్లేదు, వీడు దొరుకుతాడు కాబట్టి మరి నేను 20 రోజులకు నక్సలెట్లా పోతా, ఇప్పుడు పోతలేను, ఈ 20 రోజులలో ఓట్లు అయిపోతాయి, మరి వీడు చేస్తావా నువ్వేదంటే అది దొరలనే చంపుతానంట అన్నావా, దొరలు కథం చేస్తాం అదే కథం చేస్తుడే, నువ్వు ఏదంటే అది పో చేస్తావు అన్నారు. అది గట్లా ఇలా చిక్కిపోయాను నేను. కాదు ఇలా చిక్కిపోతే ఎట్లా కథం చేస్తావు? కాదు నేను అటు పోదాం అనుకున్నాను, ఇలా చిక్కిన అంటానా, చిక్కిర్రా ఇలా చిక్కిగా నేను అటు పోలేదుగా, అటు పోతే కథం అయిపోతుంది, నా పైన కథం అయిపోతుంది. మిమ్మల్ని ఇప్పుడు మీ దగ్గర మాట్లాడతా అవును మా రోజు వీరన్న నువ్వు పెళ్ళి వెళ్తా గట్ల వెళ్ళిపోతుంది కదా, ఆ ఫైర్ ఈ రూపంలో అక్కడికి వస్తుంది అంతే తప్ప ఆ ఫైర్ ఉన్నది కడుపులా ఫైర్ ఉన్నది, లేకపోతే కేసీఆర్ని ఎందుకు ఇడిచిపెడతా, మా పార్టీని ఎందుకు ఇడిచిపెడతా, వెంకయ్యనాయుడు పుణ్యాన్నే కదా మాకు అప్పుడు చిన్న రాష్ట్రాల అవతరణ అయినప్పుడు ఈ రాష్ట్రం గాంధీ, అందుకని ఈ పార్టీని ఇడిచిపెట్టి టీఆర్ఎస్ అనేది వత్తది కావచ్చు చేస్తారు కావచ్చు అని ఆశకు పోయినా. ఎప్పుడు పసిగట్టలే కేసీఆర్ మెంటాలిటీని. మరి ఇప్పుడు ఆల నరేంద్ర బయటకు పంపినప్పుడు మీరు ఈటెల రాజేందర్ అని బయటకు పంపినప్పుడు అట్లా లోపల ఉన్నారా బయట ఉన్నారా? నేను వాళ్ళతోటే ఉన్నా, వాళ్ళతో మా కేసీఆర్తోనే ఉన్నా. ఈటల నన్ను బయట ఈటల అరే ఏం రోగమే నువ్వు రాజేంద్రని ఎందుకు పంపుతాను అంటే నీకు తెలియదు అంటే నాకు తెలియదు గొడవైందా, అరే నాకు తెలియదు, అరే నాకేటో తెలియదే, అరే 100 ఎకరాలు అమ్మి కాల పెట్టిండు కాదే, 100 ఎకరాలు అమ్మి పెట్టిండు, అరే నువ్వు ఎట్లా పంపుతావా, 100 ఎకరాలు అమ్మి పెట్టిండు, ఈటల రాజేంద్ర 100 ఎకరాలు అమ్మి పెట్టిండు ఉద్యమం కోసం. మీటింగ్ అయిన తెల్లారి ఈయన మెట్లు దిగకపోయేది, మీదనే ఉండేది, మెట్లు దిగకపోయేది ఎవరు కేసీఆర్, కింద వచ్చేది కదా వాడు ఆటోడు, వాడు జీప్ వేసుకొని వచ్చినోడు, లారీ తెచ్చుకొని వచ్చినోడు, మా పైసల సంగతి ఏంటంటే అడుగుతారేమో కింది దిగపోయేది, నేనే ఉండి ఈ సంతోషంతో చెప్పేది అరే రాజేంద్రను ఫోన్ చేసి కాల పెట్టరాదే, వాళ్ళు ఇజ్జత్ మనం తీస్తారు, ఇక మెట్లు ఎక్కుతారు ఇక లేనిపోని చిక్క అవుతుంది అంటే రాజేంద్రను ఫోన్ చేస్తే ఆయన పాపం ఎవరికి ఇచ్చేది వానికి ఇచ్చి మెట్లకు కూడా మీదికి ఎక్కకపోయేది. ఎన్నిసార్లు చేసి ఉంటాడు ఈటల రాజేంద్ర అన్న? ఆయన లేకపోతే మీటింగ్ ఎక్కడిదే ఏంది తెలంగాణ ఉద్యమంలో అంత పెద్ద కాంట్రిబ్యూషన్? అరే ఎంత ఆయన నంబర్ 1 కాంట్రిబ్యూషన్. మరి ఇప్పుడు కేటీఆర్ అంటాడు మా తండ్రి ఎక్కువ చేసిండు, మా తండ్రి ఈయన దగ్గర ఏముండే మిర్చిలో పైసలు లేకుండే వాళ్ళకు చీకబడదాంలా. ఈయన కారు ఉన్నదా? ఎవరికి? ఈయన కేసీఆర్ కారు ఉన్నదా? కారు కూడా లేదా? నయం కార్లో తిరిగేది, ఇక్కడ నయం ఇనోవాలో తిరిగేది, ఇది ఎట్లా వరంగల్కి వస్తే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కార్లు వచ్చేది, కారు ఎక్కడదా ఆయన కారు ఎక్కడ కలిపోయింది. ఈ నయం క్యారెక్టర్ ఎట్లా వచ్చింది మళ్ళీ నాకు అర్థం కాలేదు. నయం కార్ ఏంది? నయము ఈ రాజకీయ పిచ్చోళ్ళు ఉంటారు కదా మాస్ ఉంటారు, అదో పిచ్చి, ఆయనతో ఇప్పించి ఈ ఏంటిది మూలుగు బొక్కలు పట్టుకొని వచ్చేది, మేదడు వండుకొని పట్టుకొని వచ్చేది, సంబరం ఆయనకు. ఎవరు పట్టుకొచ్చేది? కేసీఆర్కు. నయం చచ్చిపోయిన నయం గ్యాంగ్స్టర్ అంటే ఈ నయం కాదు, ఎమ్మెల్సీ ఉండే నయం. మరి ఈ నయం కాదు, ఈ నయముకు కనెక్షన్ ఉండనట్టు అది తెలియదు నాకు, గంటల లోతుగా తెలియదు కానీ ఈ నయం వేరు, నువ్వు చెప్పే నయం వేరు. నేను చెప్పినది ఎమ్మెల్సీ నయం. ఆయన కార్లో తిరిగేది, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కారు ఎక్కి అక్కడికి వచ్చేది, ఈయన కారు ఎక్కడ కాలిపోయేటప్పుడు ఆయన కారు లేదు. నేను అందుకే చెప్తాను వీళ్ళు ఎందుకు పోయిన్లు అమెరికాకు, బతుకు తెరువు కోసం పోయిన్లు, బతికిపోలే బతుకు తెరువు కోసం పోయిన్లు, కాయిదాలు లేవు వీళ్ళకు, అక్కడ బిజినెస్ చేయడానికి. బిజినెస్ పోక కోట్లు వదిలేసి వచ్చినాము ఉద్యమం కోసం అంటారు. ఏం కోట్లు ఎక్కడి, వీళ్ళ దగ్గర బూట్లు ఎక్కడి, ఈ కోట్ తొడుక్కునే కోటు కావచ్చు, తొడుక్కునే కోటయా. ఇప్పుడు ఈయన కాయిదాలు సరిగా లేకుండా మదియాస్కి చేస్తే వచ్చిండి, ఈయన ఫోన్ చేసిండు ఎట్లా పొలగాలు రావాలంటే మదియాస్కి కాయిదాలు చేయిస్తే వచ్చిండి వీళ్ళు కొంపదీసి విజిట్ మీద పోయి అక్కడ దక్కిళ్ళు ఎట దక్కిలో తెలియదు నాకు మొత్తం లోతు, కానీ మదియాస్కి ఫోన్ చేయగానే నేను పక్కకే ఉన్నా.
కొంచెం హెల్ప్ చేయండి అని అప్పుడు మధ్యాస్కి స్వింగ్లో ఉండే మధ్యాస్కి అక్కడ నీకు చేసేదట కదా ఆయన కంపెనీ అమెరికాలో చాలా ఉండే కంపెనీ ఉండే ఆయన ఆ మధ్యాస్కి చేయబట్టి వీళ్ళ కాగితాలు గీదాలు వచ్చి ఇక్కడికి వచ్చిండ్రు ఇక దీనిలో వచ్చింది దానికంటే ఇది మెరుగుండదు అని దీని కథ పట్టించు. వీళ్ళు ఉద్యమ టైంలో కూడా ఏమైనా వసూలు చేసిరారా? ఉద్యమ టైంలో మంచిగా నిజాయితీ ఉద్యమ టైంలో ఇప్పుడు ఎవరు మన హోమ్ మినిస్టర్ ఉండే చూడు పెద్ద మనిషి ముస్లిం నాయన్నర్ సన్న దగ్గర ఏం కలిపోయిందే ఈ నుండే తుర్కాయన చేసిండు మహమ్మద్ అలీ సాబ్ ఆయన మా రాదుండే. అవునా? డబ్బు ఉన్నాడు పెద్ద ఆవులది పెద్ద ఫామ్. మంచి డబ్బు ఉన్న వాళ్ళని పట్టిండు, మీలాంటి తెలివి ఉన్న వాళ్ళని పట్టిండు. అరే డబ్బు డబ్బు తెలివి తెలివి పాట పాడుతోని పాట రాసుకొని అందరు రాసుకొని అందరం ఎక్కిండు. ఈ పాట పాడినోడు ఉంటే ఎట్లా అని వాడిని తీసేసిండు, పాట రాసినోడు ఉంటే ఎట్లా అని వాడిని తీసేసిండు. పైసలు పెట్టినోడు ఎప్పుడన్నా వానికి కోపం వస్తే అన్ని కూరగాయ నారగాయలు వేస్తాడేమో అని వాడిని ఇవన్నీ తీసేసి దొంగలను పట్టుకొచ్చిండు. ఉన్నాడు ఇప్పుడు దొంగ అయిండు, ఆడున్నాడు. ఇప్పుడు దొంగ చూపే కదనే ఏం రాత పాపం రాత పైసలు ఎవరిని నిమ్మలం చేస్తే. అవును సరే ఇప్పుడు కేసీఆర్ కథ చెప్పనా? పైసలు చెప్పు ఉన్నదా? ఓపిక ఉన్నదా? అయితే నలుగురు కలిసి దొంగతనాన్ని వెళ్ళాట హైదరాబాద్కి వచ్చిండ్రు. నలుగురు హైదరాబాద్ వాళ్ళ పేర్లు ఎందుకని దొంగలు వీళ్ళు అనుకున్నాం కేసీఆర్ కేటీఆర్ హరీష్ నలుగురు వచ్చిండే హైదరాబాద్కి వచ్చిండ్రు. హైదరాబాద్ దోషిల్లు కంప్లీట్ మొత్తం హైదరాబాద్ దోసి యానంగా పోతాను. కేసీఆర్ ఫారం ముందట్లే పోతాను. పోతా అంటే ఈ నలుగురు కలిసి అరే 4 పాలు ఎందుకురా 3 పాలు చేసుకుందామని ముగ్గురు బదలావు చేసుకున్నారు. ఒక పక్క జరిపారు, ఒక్కని పక్క జరుపు వాడిని ఆగొట్టిండు. చంపుడే చంపి వాడిని ఉసుకెల పాత్ర పెట్టాను. ఉసుకెల పాత్ర పెట్టినాక ఇది నిజంగా అంటే నిజం అంటే పూర్వీకుల నుంచి ఈ సిల్సిలా స్టోర్ ఉండదు. నేను కట్టుకథ చెప్తలేను, కట్టుకథ చెప్తలేను. అయితే ఆడ కేసీఆర్ ఫామ్ దగ్గర ఉన్నది కాబట్టి ఇది అరే నీ పెళ్ళం అననే పని చేస్తుంది కదా, నువ్వు కూడా అప్పుడప్పుడు మందు కొట్ట పోయేది కదా, నువ్వు పోరా, నువ్వు పోయి ఎట్లన్నా చేసి ఆకలి అవుతుంది. ఇక వాడిని చంపినాం కదా, ఇక మనం ముగ్గురం కదా, నువ్వు వచ్చినాక మేము పాలు పంచుకున్నాం. మనం మీరు వచ్చినాక 3 పాలు పెట్టుకుందాం ఏటోళ్ళు కానీ పువ్వు తిందాం అంటే వీడు అలా పోయాడు. పోయి వంట వాడినోడు ఒక పోలీసు పరిచయం ఉంటారు కదా, ఎందుకంటే అందులో పోయినోడు వాడు చింతమడకలు పుట్టాడు. ఆడ వాడిని అదృష్టం ఏంటంటే వాడు చింతమడకోడు. అరే నేను ఎరికాను ఇట్లా సార్ కూడా ఎరికా అది నేను ఎరికా 2-3 సార్లు పనికి వచ్చిండు, మన మందు కొట్టేందుకు కూడా వచ్చిండు. పోయిండే పోయినాక ఏమైంది అంటే ఇక వాడు తిన్నాడు, సది పట్టుకున్నాడు. ఒక సీసా దొరకబట్టుకున్నాడు అన్న, ఒక సీసా ఏది మందు కొట్టబోయినోడు కదా, ఎందుకైనా మంచిదని వాడు మందు సీసా పట్టుకున్నాడు. ఇక వాడు వచ్చినాక చింతమడు కూడా వచ్చాడు. వచ్చినాక ఏం చేసినంటే అరే మంచి నువ్వే ఇక నీకైతేనే బాయిలో దిగత్తట, మాకు బాయిలో దిగలేము, ఇక నువ్వే బాయిలో దిగి ఏదైనా చేసి నీళ్ళు పట్టుకొస్తే ఇక ముగ్గురం కలిసి తిందాం. నేను తినేచ్చినా అన్నాడు. నేను తినేచ్చినా ఇక మీరిద్దరే. వాడు దిగంగానే వాడిని రాయెత్తేసాడు. రాయెత్తితే వాడు చచ్చిపోయాడు. చచ్చిపోయినాక వీళ్ళిద్దరే కదా పంచుకునేది. వాడేం చేసిండాడు మందుల ఈ సీసా ఉన్నది కదా, వాళ్ళిద్దరు చస్తే నేను ఒక్కనే తింటా అని వాడు ఈ మందు కలుపుకొని వచ్చాడు అన్నంలో. వీళ్ళిద్దరు తిన్నారు, వీళ్ళిద్దరు చచ్చారు. నీళ్ళకి దిగిండు అంటే నలుగురు చచ్చిండ్రు. హైదరాబాద్ సొమ్ము తిరినోడు ఎవ్వడు దక్కడు, పేదోళ్ళ సొమ్ము తిరినోడు ఎవ్వడు దక్కడు. ఈ ముండ కొడుకుల పని గంతే అయింది. ఇంకెవడన్నా ఆశపడితే కూడా గంతే అవుతుంది. ఎందుకంటే మనం రక్తం చెమట వడిపినటువంటి తెలంగాణ కాబట్టి తెలంగాణ ఉసురు తెలిసి గాడి కొడుకులు అందరూ గిట్లే అవుతారు. ఇంకా నిజమైన తెలంగాణకు స్వాతంత్రం రాలే, నిజమైన తెలంగాణకు స్వాతంత్రం రాలే. ఏ కష్టం కోసమైతే ఏ బాధ కోసమైతే మన అసూలు భాషల్లో అనేక మంది అమరులైన్లో అనేక మంది మన కష్ట నష్టాలు ఎట్టి చాకరీ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నిజమైన స్వాతంత్రం రాలే. మన పిల్లలు ఇంకా ఆ స్థాయికి పోలేదు. ఆ పిల్లల స్థాయికి పోయేటువంటి స్వాతంత్రం రావాల్సిన అక్కర. ఆ స్వాతంత్రం కోసం బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలు అందరం కూడా కలిసి పోరాటం చేయాలి, సాధించుకోవాలి నిజమైన తెలంగాణ. ఇంకా తెలంగాణ రాలే, భౌగోళిక తెలంగాణ అయింది కానీ మనం ఈ తెలంగాణ రాలే. ఈ తెలంగాణ కవిత మద్దెత్తదట
కవితమ్మ సామాజిక తెలంగాణ తెస్తా ఎట్లా చేస్తుంది ఆడ పుట్టింది ఎవరో పుట్టింది అరే ఏ బుండం పుచ్చట కదా కేసీఆర్ కి పుట్టిందా? అరే కేసీఆర్ పుట్టిన సామాజిక తెలంగాణ ఎట్లా తెస్తుందా ఇప్పుడు అంబేద్కర్ తోని కాలేదు సామాజిక దేశం, కనిశ్రామ్తో కాలేదు, జగ్జీవన్ రామ్తో కాలేదు, ఈ కవితమ్మతో అయిద్దా? మరి ఏంది ఇవన్నీ మాటలు? రోజు ఒక ప్రెస్ మీట్ పెడుతుంది, కొత్త కార్యాలయం ఏర్పాటు చేసింది. మీ దండం పెడతాం, మీరు ప్రెస్లో రాయకులు ఈ కచ్చని మీరు చూపెట్టకుల్లి బొమ్మ చూపెట్టకుంటే సప్పుడు చేస్తాడు. మనల్ని చూపెట్టట్లే ఇంకెక్కువ చేస్తుంది. అరే బొమ్మ చూపెడుతున్నా కదా ఇప్పుడు నేను మాట్లాడతానే, రేపు నువ్వు ఇది రాలేదనుకో నేను మాట్లాడతానా? ఇక మాట్లాడబుద్ధి కాదు. నువ్వు పిలుస్తావు అనుకో, నువ్వు మొన్న పిలిచాను నన్ను గంట సేపు పొరిచ్చినావు, నువ్వు అన్న ముచ్చట రాలేదని నేను వస్తానా? మీరు గట్ల చేయాలి అందరూ. నేను ప్రెస్ వాళ్ళకి దండం పెట్టి చెప్తాను, వాళ్ళని పట్టించుకో. ఆమెను పెద్ద కవర్ చేద్దంటారు. ఆమెను కాదు, వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకోవద్దు. అరే ఆ కుటుంబం చేసినంత దోక తెలంగాణ ప్రజానికానికి ఎవ్వరు చేయలేదు. ఆనాడు ప్రెస్ మిత్రులు కూడా దెబ్బలు తిన్నారు, తెలంగాణ ప్రెస్ మిత్రులు కూడా దెబ్బలు తిన్నారు, బాధలు పడ్డారు. ఇంకా వాళ్ళని ఎందుకు మోసుక తిరుగుతానని నేను అడుగుతాను. ఇప్పుడు ఫైనల్గా కంప్లీట్ కద్దాం. ఇప్పుడు కేసీఆర్ అప్పుడు మీ అసంటోళ్ళు 100 మంది మంచి దోస్తులు ఉండే, ఇప్పుడు ఒక్కడు ఏక నిరంజన్ లెక్క మిగిలిపోయాడు. అంటే ఆయన దగ్గర 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది, కోట్లు ఉన్నాయి, హెలికాప్టర్ ఉంది, కానీ ఒక్క మనిషి మాట్లాడడానికి మానవుడు అంటే నిజమైన స్నేహితుడు ఎవరు లేడు కదా. ఇప్పుడు మన కేపాల్ గారు కూడా చాలా ప్రాచుర్యం కలిగిన వ్యక్తే కదనే అప్పట్లో. అంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి విమానం ఆయనకు కూడా ఉన్నది, చార్టర్డ్ ఫ్లైట్. పాలు ఇప్పుడు పరాశకం కింద తీసుకొని మాకు చూపెడతాను పేరు. అవును, ఆయనను ఒక ఏదో బఫూన్ కింద బఫూన్ వేషంలో తీసుకొచ్చి చూపెడతాం. కేసీఆర్ కూడా అట్లా బఫూన్ అయ్యింది. మీకు ఇప్పుడు బాధ లేదా కేసీఆర్ ఇట్లా బఫూన్ అయినందుకు? బాధపడుతున్నాడు, సింగిల్ అయిపోయిండు, అసలు దిక్కు మొక్కులేడు. అంటే నిజమైన తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన దగ్గర పోయి టైం పాస్ చేయాలని అన్నాడు. ఉందా? కాదన్న మీకు రేపు ఇప్పటి వరకు కసి ఉన్నది ఆయన, ఇంకా కసి తీరలే. నాకు తీరలే. ఫోన్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఒకసారి సపోర్ట్ చేయమంటే చేస్తారా? ఇప్పుడు అది కొంగలు దొక్కిన మడుగైంది, కుక్కలు చింపిన ఇస్తారైంది. ఆ ఇస్తారి మడుగు నాశనం అయినాక నేను కేసీఆర్ దగ్గర పోయి ఏమన్నా నువ్వు మొక్కని మాటినకపోతివి అప్పుడు చెప్పాలని అప్పుడు చెప్పాలన్నది. అంతసేపు ఆరోగ్యంగా బతకాలన్న. కాదన్న మీకు 2-3 రోజులకి తర్వాత ఫోన్ చేసి రాజన్న నువ్వు ఒకసారి రా, నేను మళ్ళీ ఒకసారి సీఎం అయితే నీకు మంత్రి పదవి ఇస్తా, మంత్రి పదవి ఇస్తా, నువ్వు రా, 3 ఏళ్ళ తర్వాత మనమే గెలుస్తాం, మీరు నువ్వు సపోర్ట్ చేస్తే అంటే మీరు పోతారా పోరా? ఇప్పుడు కాదే మంత్రికి ఏం విలువ ఎక్కువ, మాజీ మంత్రికి విలువ ఎక్కువ ఉన్నదా, నాకేమన్నా తక్కువ ఉన్నదా? నాకేమున్నదని నేను వట్టి పోసి కానీ గొల్లరా అదేను. మీరు పిలిచి ఇంటర్వ్యూ ఇస్తానంటే ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి నాకు? ఇప్పుడు పిలిస్తే పోతారా పోరా అని ఒక్కటి చెప్పండి. నేను మాత్రం పోను. ఆయన పక్కన ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా అడుగుతున్నా, ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా చెప్తాను, నా పిల్లల సాక్షిగా చెప్తాను, నా కన్న తల్లి సాక్షి చెప్తాను. ఆయన పతనం అయినాక ఆయన పతనాన్ని చూసిపోతా. ఆయన పతనం చూసేదానికి కూడా నేను బతికే ఉంటా. తెలంగాణ సొమ్ము తిన్న వాళ్ళందరూ పతనమై నాశనం అయ్యేదానికి కూడా నేను బతికుంటా. మిమ్మల్ని జాగృతం చేయడానికి బుచ్చమాడుకొనైనా తిరుగుతా మీకోసం. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అది చూపించి అన్న ఇంటర్వ్యూ ఇంతమంది చూస్తున్నారు, చాలామంది మీరు చూడవచ్చు. రాజన్న మాట్లాడుతుంటే వీళ్ళు అట్లనే వాళ్ళు ఎన్ని పనులున్నా కానీ అసలు బాగా చెప్తుండు కదా స్టోరీ. అంటే ఒక పుస్తకం చదివినట్టు కేసీఆర్ను అత్యంత దగ్గరగా చూసిన అన్న కన్నపోయిన రాజయ్య అన్న అంటే చాలా చాలా గొప్ప వ్యక్తి. ఇక కేసీఆర్ మళ్ళీ పిలిచినా నేను వెళ్ళను, కవిత కూడా ఒక మ్యాటరేనా, ఎందుకు ఇదంతా డిస్కషన్ అని చెప్పేసి అన్న చెప్పడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ చాలా అద్భుతంగా వచ్చింది. ఈ ఇంటర్వ్యూను కొన్ని 100 మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై